కి స్వాగతం. సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య హాస్పిటల్ నుండి తొందరగా కోలుకొని ఇంటికి రావాలని సూలూరుపేటలోని వైసీపీ నాయకులు కళత్తూరు శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో చెంగాళమ్మ తల్లికి 108 కొబ్బరికాయలు కొట్టి ఎమ్మెల్యే సంజీవయ్య ఆరోగ్యంగా ఉండాలని మొక్కులు తీర్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దబ్బల శ్రీమంత్ రెడ్డి, చెంగాళమ్మ దేవస్థానం బోర్డు మెంబర్ కామిరెడ్డి రేవతి, ఛాంపియన్ స్కూల్ చంద్రారెడ్డి, గాదుల ప్రసాద్, లతిక గోపి తదితరులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తమిళనాడు బార్డర్లోని ఆరంబాకం నుండి తమిళనాడు మద్యంను మన్నార్ పొల్లూరుకు చెందిన ఓ వ్యక్తి అక్రమంగా సూలూరుపేటకు మద్యమును తరలించి సూలూరుపేట, వట్రపాలెం తదితర ప్రాంతాలలో తమిళనాడు మద్యంను అమ్ముతుండడంతో సూలూరుపేట ఎస్ఐ శ్రీనివాసరావు, సిఐ వెంకటేశ్వర రెడ్డిలు తమ సిబ్బందితో కలిసి అతన్ని పట్టుకుని అతని వద్ద నుండి 70 మద్యం బాటిళ్లను, ఒక మోటార్ బైక్ను స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచడం జరిగింది. శ్రీ సిటీలోని మాండలిక్స్ కంపెనీకి చెందిన ఓ బస్సు ఎంప్లాయీస్ను ఎక్కించుకునేందుకు మన్నార్ పొల్లూరుకు వెళ్తున్న తరుణంలో వట్రపాలెం జంక్షన్ వద్ద టర్నింగ్ చేస్తున్న సమయంలో బస్సు ముందు వెళ్తున్న టిప్పర్ను ఢీకొట్టడం జరిగింది. దీంతో బస్సులో ముగ్గురికి స్వల్ప గాయాలు తగిలాయి. సూలూరుపేట సిఐ వెంకటేశ్వర రెడ్డి, ఎస్ఐ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్సకు తరలించి హైవేపై అడ్డు ఉన్న బస్సును పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేయడం జరిగింది. ఈ ఘటన శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగింది. Hey!
కేంద్ర ప్రభుత్వం రైల్వేను ప్రైవేటీకరణ చేసిన నేపథ్యంలో దానిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సిఐటియు మరియు రైల్వే ఉద్యోగుల సంఘాలు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న పలు రైల్వే స్టేషన్లలో నిరసనలు తెలియజేశారు. అందులో భాగంగానే సిఐటియు వారి పిలుపు మేరకు సూళ్లూరుపేటలోని రైల్వే స్టేషన్ వద్ద కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పద్మనాభరావు, అల్లయ్య, రియాజ్, రైల్వే ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు శ్రీనివాసరెడ్డి తదితర రైల్వే ఎంప్లాయీస్ పాల్గొన్నారు. ఖండిస్తున్నాం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నాం ప్రైవేటీకరణ విధానాన్ని ఖండిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఖండిస్తున్నాం ప్రైవేట్ రైలు రాకుపై నడపనీయం ప్రైవేట్ రైలు రాకుపై నడపనీయం కార్మికుల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత. థ్యాంక్ యూ కామ్రేడ్. శంకర బుకింగ్ కౌంటర్ వెనక పక్కన ఉన్నాం బయట బాధ తలకాయ నొప్పి రాక ఓవి లైఫ్ లో ఇదే కోసం వచ్చినట్టుంది ఓవి ఏ జెండా నశించాలి కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రైవేటీకరణ రైల్వేను ప్రైవేటీకరణ కార్మికుల కడుపులు కొట్టద్దు కార్మిక భారాలు రక్షించండి రైల్వే ఆస్తులను రక్షించండి రైల్వే కార్మికులను రక్షించండి రైల్వే సంస్థలను రక్షించండి ప్రొడక్షన్ యూనిట్లను జిందాబాద్ సిఐటియు జిందాబాద్. కార్మిక ఐక్యత వర్ధిల్లాలి. రైల్వేలను ప్రైవేటీకరణ చేయొద్దు, రక్షించండి. ఈరోజు ఇప్పుడు మాట్లాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అని మహాకవి శ్రీశ్రీ గారు చెప్పారు. కానీ ఈ కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం మనల్ని వేర్లతో సహా నరికి వేస్తుంది అని చెప్పడానికి ఒకే ఒక నిదర్శనం రైల్వేని ప్రైవేటీకరణ చేయడం. సేవ్ రైల్వే సేవ్ నేషన్ అనే నినాదంతో డిఆర్యు సిఐటియు కలిసి ఈ పోరాటాన్ని చేస్తుందని ముందు మనం గుర్తుంచుకోవాలి. ఈ రోజు రెండు విషయాలు మనం గ్రహించాలి. రైల్వే ప్రైవేటీకరణ అయితే ప్రజలు ఏ విధంగా నష్టపోతారు, రైల్వే కార్మికులు ఏ విధంగా నష్టపోతారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రయాణికులకు వస్తే రైల్వే ప్రైవేటీకరణ అయితే 109 రూట్లు భారతదేశంలో 224 ట్రైన్లు ప్రభుత్వం రేపట్లో మీకు టెండర్లు ఓపెన్ చేస్తుంది. దానికి ముందు సదర్న్ రైల్వేలో 24 ట్రైన్లు దక్షిణాది రాష్ట్రాలు కేరళ, కర్ణాటక, తమిళనాడు, పాండిచేరి, ఒక చిన్న బిట్ అయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 2 జిల్లాలు కలిసి 24 ట్రైన్లు. 24 ట్రైన్లకి 3,221 కోట్ల రూపాయలు టెండర్ వాల్యూగా నిర్ణయించారు. ఈ 24 ట్రైన్లు ప్రైవేటీకరిస్తే సదర్న్ రైల్వేలో 45,000 మంది కార్మికులు ఇంటికి పోతారు. 45,000 మంది కార్మికులు ఇంటికి పోతారంటే ప్రైవేటు ట్రైన్కి వెళ్ళిపోయిందంటే ప్లాట్ఫారం టికెట్ 50 రూపాయలు, ట్రైన్ టికెట్ నిర్ణయించేది ప్రైవేట్ వాడే. వాటర్ బాటిల్ ఇప్పుడు 15 రూపాయలు, 50 రూపాయలు. 2 ఇడ్లీ ఒక వడ ఇప్పుడు 20 రూపాయలు, రేపు 120 రూపాయలు. ఏది కూడా ప్రయాణికులు కొనే పరిస్థితుల్లో సాధారణ ప్రయాణికులు ఈ ప్రైవేటు రైళ్లలో ప్రయాణించేదానికి లేదు. రైల్వే కార్మికులు అసలు ఆ ట్రైన్ ని తాకకూడదు.
యూ కెనాట్ టచ్ ద ప్రైవేట్ రైట్. సూలూరుపేటలోని తెలుగుదేశం నాయకులు చెంగాళమ్మ దేవస్థానం మాజీ బోర్డు మెంబర్ ఆకుతోట రమేష్ 56వ జన్మదినం పురస్కరించుకొని సూలూరుపేటలోని ఆయన స్నేహితులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఆకుతోట రమేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆయన్ను శాలువాలతో, బుకేలతో సన్మానించి బర్త్డే కేకును కట్ చేయించి పలువురికి పంచిపెట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి పలువురికి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే పరసారత్నం, టీడీపీ నాయకులు మేడా సాయి, హుసేన్, రమేష్ లాల్ తదితరులు